వాసు, వాసు, ఎలా ఉన్నావు వాసు? నన్ను క్షమించు వాసు. ఏంటి వాసు అదోలా ఉన్నావు? నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. వాసు, నేను విన్నది నిజమేనా? నువ్వు తాగి రోడ్డు మీద పడిపోయి ఉంటే ఇంటికి తీసుకొచ్చారంట, నిజమేనా వాసు? ఆ మాట విని నేను తట్టుకోలేకపోయాను. అందుకే నేను చూడాలని అర్జెంటుగా వచ్చేసాను. ఏంటి వాసు, ఏం మాట్లాడవే? నా మీద కోపం పోలేదా? నన్ను క్షమించలేవా? నేను నిన్ను అనుమానించి అవమానించాను, అది తప్పే. అందుకే నేను క్షమాపణ అడుగుతున్నాను. నేనే కాదు వాసు, నిన్ను సారీ అడగాలని మా నాన్న కూడా వచ్చారు. డబ్బులున్నాయి కదా అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా? ఇళ్ళ రకం వచ్చిన అల్లుడితో ఎలా నడుచుకోవాలో కూడా తెలియదా నీకు? నా కొడుకుని అవమానించి నలుగురిలో పరువు తీసి బయటికి పంపిస్తావా? నువ్వే మనిషివయ్యా? మావయ్య, మా నాన్న ఇప్పుడు అసలు ఎందుకు వచ్చారో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఆయన అమ్మ రేవతి, ఆయన్ని మాట్లాడి. వాసు తండ్రిగా ఆయనకుండే బాధ ఆయనకుంటుంది. ఆయన బాధ తీరే వరకు మాట్లాడినాయి. చూడండి అల్లుడు గారు, ఆ ₹1,00,000 పోయిన రోజు నేనేమీ బాధపడలేదు. కానీ ఆ తర్వాత మీరు నా కూతుర్ని కొట్టి అది స్పృహ తప్పి పడిపోతే తండ్రిగా దాన్ని నేను భరించలేకపోయాను. ఆ ఆవేశంలోనే మిమ్మల్ని మెడబట్టి బయటికి గెంటేశానే తప్ప వేరే దురుద్దేశం నాకేం లేదు. చూడండి అల్లుడు గారు, ఎదుట వాళ్ళది తప్పైతే క్షమించను, భయపడం. అది నా తప్పైతే చిన్నవాడైనా సరే క్షమించమని అడగడానికి వెనకాడను. అల్లుడు గారు, తప్పు నాదని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి. వాస్తవానికి మీకు ఆ డబ్బుకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ₹1,00,000 దొంగిలించింది నా మనిషేనని ఈరోజే తెలిసింది. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి రేవతి మిమ్మల్ని తలుచుకుంటూ చాలా బాధపడుతోంది, ఆపకుండా ఏడుస్తూనే ఉంది. గోపి, నువ్వైనా మీ తమ్ముడికి నచ్చజెప్పి నన్ను క్షమించమని చెప్పు. నీ మాట అల్లుడు గారు కాదనరు, నన్ను క్షమిస్తారు. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పమను. గతంలో మాదిరిగా వాసు మా ఇంటికొచ్చి ఆనందంగా ఉండొచ్చు. నేను కోరుకునేది అదే. గోపి, నువ్వైనా క్షమించమని చెప్పవయ్యా. అయ్యో, అదేంటి సార్ అలా అంటారు? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? న్యాయంగా మాట్లాడితే నేనే మీ ఇంటికొచ్చి అనవసరంగా గొడవ పడ్డాను, చాలా తప్పుగా ప్రవర్తించాను. మీరే నన్ను క్షమించాలి. అయ్యో, ఆ విషయం నేను అస్సలు పట్టించుకోలేదు, అప్పుడే వదిలేశాను. నిజం చెప్పాలంటే ఆ విషయంలో నిన్ను మెచ్చుకోవాలి, గొప్పగా ఫీల్ అవ్వాలి. అదేంటి సార్ అలా అంటారు? నిజమే గోపి, నాకు తెలిసినంతవరకు నీకా షెడ్డే దేవాలయం. నువ్వు వృత్తినే దైవంగా భావిస్తావు కాబట్టి అలాంటి షెడ్డును అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది. అందుకే నీ ప్రవర్తన నాకు తప్పనిపించలేదు. గోపి, దయచేసి నా విషయం నీ తమ్ముడికి వివరంగా చెప్పి నన్ను క్షమించి మళ్లీ మా ఇంటికొచ్చి సంతోషంగా ఉండమని చెప్పు గోపి, ప్లీజ్. ఒరే వాసు, అంత పెద్ద మనిషి మీ మామగారు నీ దగ్గరికొచ్చి నిన్ను క్షమించమని అడుగుతూ వాళ్ళ ఇంటికి రమ్మని పిలుస్తున్నారా? నువ్విలా ఏం మాట్లాడకుండా ఉంటే ఎలా? పైగా వారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.
మీరు పిలిస్తే నేను రానా మావయ్య అని ఒక్క మాట అనరా? అవును వాసు, సరే మావయ్య వస్తానని ఒక్క మాట అను వాసు. రే వాసు, ఆయన చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నారు. నిన్ను వాళ్ళ ఇంటికి రమ్మని పిలుస్తున్నారు. ఇంకా ఆలోచిస్తావేంట్రా? వస్తానని ఆయనతో ఒక మాట చెప్పరా? సరే మావయ్య. గోపి, నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. ఏంటమ్మా అది? వాసు వ్యాపారం చేసుకోవడానికి ఈ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు ఏర్పాటు చేస్తానన్నావుగా? అవును. ఆ కాగితాలేవో అన్నయ్య గారి దగ్గరే తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకుని వాడితో వ్యాపారం పెట్టిస్తే సరిపోతుంది కదా. ఏంటమ్మా నువ్వనేది? కాగితాలు, తాకట్టు, డబ్బు, వ్యాపారం అంటున్నావు? మరేమి లేదు అన్నయ్య గారు. వాసు ఏదో బాధలో తాగి రోడ్డు మీద పడిపోయి ఉంటే గోపియే వాడింటికి తీసుకొచ్చాడు. ఎందుకురా ఇలా తయారయ్యావు అంటే, అన్నిటికీ కారణం నువ్వే. నేను అడిగినప్పుడు ఆ షెడ్డేదో నాకు ఇచ్చుంటే వ్యాపారం చేసి నేను గొప్పవాడయ్యేవాడిగా అన్నాడు. దాంతో గోపి అదే కారణమైతే ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బిస్తాను, వ్యాపారం చేసుకో అన్నాడు. అందుకే ఆ కాగితాలేవో మీ దగ్గరే ఉంచుకొని ఆ డబ్బేదో మీరే ఏర్పాటు చేసి ఆ వ్యాపారం ఏదో మీరే దగ్గరుండి వాడితో నడిపిస్తే బాగుంటుందనిపించి ఆ విషయమే గోపితో చెప్తున్నాను. మీరు స్థలం అన్నారు, మీరు డబ్బు ఏర్పాటు చేస్తున్నాం, అంతే. దాన్నే ఉందమ్మా, అలాగే చేద్దాం. కానీ మళ్ళీ వీడేంటి అల్లుడన్న ఇల్లు తాకట్టు పెట్టుకుని తన అల్లుడికి డబ్బిచ్చి ఈయన వ్యాపారం పెట్టించడం ఏంటి, కలిసి చేయడం ఏంటి అని మీరనుకోవద్దు. అదేదో సామెత అంటారు చూడండి, అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని. దానికి రివర్స్లో అల్లుడి సొమ్ము మామ వ్యాపారం అనే టైటిల్ మాత్రం పబ్లిసిటీ కాకూడదు. ముందే చెప్తున్నాను. నాకు డబ్బు ముఖ్యం కాదమ్మా, అంతా అల్లుడి కోసమే. తనదంటూ ఎంతో కొంత ఉంటేనే కదా తను దాని మీద శ్రద్ధ చూపించేది. ఆ పాయింట్తోనే వాటా అంటున్నాను, అంతే. గోపి, నువ్వేమంటావురా? ఆయన మనసులో మాట దాపరేగు లేకుండా చెప్పారు. అలాగే కానిద్దామమ్మా. నాకేం అభ్యంతరం లేదు. ఆయనకి ఇష్టమైతే నాకు ఇష్టమే. నేను ఇంటికాయ తరిస్తాను. చాలా సంతోషం గోపి. 2-3 రోజుల్లో ఏ కాగితాలు ఇచ్చి పంపించాలో కబురు చేస్తాను. అలాగే పద్ధతి ప్రకారం డాక్యుమెంట్స్ కూడా పంపిస్తాను. నువ్వు సంతకాలు చేసి పంపించు, నేను డబ్బు ఏర్పాటు చేసి అల్లుడికి ఏం కావాలో అది ఏర్పాటు చేద్దాం. అలాగేనండి. గోపి, నువ్వు చాలా గొప్పవాడివయ్యా. నీ తమ్ముడు నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అతని జీవితం నాశనం కాకూడదని నువ్వు నీ ఇల్లే తాకట్టు పెట్టి డబ్బు ఏర్పాటు చేసి అతని అభివృద్ధిని కోరుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. తల తాకట్టు పెట్టి అంటారే, ఖచ్చితంగా అదే ఇది. ఇంత మంచి మనసు ఈ రోజుల్లో ఎవరికుంటుందయ్యా? అల్లుడు గారు, మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి గొప్ప గుణం కలిగిన అన్నయ్య ఎవరికుంటారు చెప్పండి. సరే, మనం బయలుదేరదామా? అలాగే మావయ్య. వెళ్ళొస్తాం అత్తయ్య. అలాగేనమ్మా. వస్తాను మావయ్య. మంచిదమ్మా. బాయ్ రాణి. అక్క వెళ్ళొస్తాం. వస్తాం బావా. మంచిదమ్మా. వస్తాను గోపి. నాన్న, ఏంట్రా? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా. అర్చన గురించి మాట్లాడాలి నాన్న.
నిన్న మేము మాట్లాడేటప్పుడు నేను మిమ్మల్ని గమనించాను. అర్చనని పిలవద్దనే నిర్ణయం మీకు ఇష్టం లేదని తెలుసుకున్నాను. నాకేమో అర్చనని గోపీబావుని పెళ్లికి పిలవటమే పద్ధతి అనిపిస్తోంది నాన్న. నిజానికి అదే కరెక్ట్రా. మనలో 1,00,000 సమస్యలున్నా అది ఇంటి పెద్ద ఆడపడుచు. దాని చెల్లెలి పెళ్లికి దాన్ని పిలవకపోవటం తప్పవుతుందిరా. మనం చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అవునన్న, అర్చన చాలా మంచిది. ఇంకా కావ్య అయినా అప్పుడప్పుడు మనసుకు బాధ కలిగించేలా ప్రవర్తిస్తుంది. కానీ అర్చన మనసులో పెట్టుకుని మసలే పిల్ల. అసలు ప్రియ చేసిన దానికే మన పరువు బజారు పాలైంది. ఆ మల్స్బావు గారు బయటపడి మరీ గోపీబావు గారిని అర్చనని పెళ్లికి పిలవద్దన్నారు. మనం వాళ్ళని పిలవకపోవడం మంచిది కాదు నాన్న. మరీ చెప్పుకోవాల్సి వస్తే మల్స్ కన్నా గోపీబావే చాలా మంచివాడు. అలాంటి మంచివాళ్ళని పిలవకుండా ఉంటే ఎలా నాన్నా? నువ్వు అన్నది కరెక్టేరా. నా మనసులో కూడా అదే ఉంది. అందుకే నేనే వెళ్ళి వాళ్ళని పెళ్లికి పిలుస్తాలే. వెళ్ళండి నాన్న, వెళ్ళి పిలవండి. పిలుస్తాను సరేరా. కానీ ఆ మలుసుకు తెలియకుండా ఎలా మేనేజ్ చేద్దాం? దానికి ఒక రూట్ ఆలోచించాను నాన్న. గోపీబావు గారిని అర్చనని ఈవినింగ్ రిసెప్షన్కొచ్చి ఆశీర్వదించి వెళ్ళమని చెప్దాం. కావ్యని మల్స్ని పొద్దునే పెళ్లికి రమ్మందాం. అప్పుడు ఒకరికొకరు ఎదురుపడరు కదా. ఎదురుపడకుండా నేను చూసుకుంటాను. అదంతా జరిగే పనేనంటావా? జరిగి తీరాలి. అంతకు మించి మరో దారి లేదు నాన్న. నేను చూసుకుంటాను కదా, మీరు వదిలేయండి. ఏదేమైనా అర్చన మన ఇంటి ఆడపిల్ల. దాన్ని పిలవకపోతే ఎలా నాన్నా? సర్లే, అలాగే పిలుద్దాం. కానీ వినోద్, ఇప్పుడు ఈ విషయం మీ అమ్మకు తెలియనివ్వకూడదు. తెలిస్తే నన్ను వెళ్ళొద్దని ఆపుతుంది. మీ అమ్మ కావ్య మలుసుల బంధుత్వం పోకూడదనే పట్టుదలతో ఉంది. ఎలాగోలాగా దానికి తెలియకుండా గోపి అర్చనని నేను తీసుకొస్తాలే. నాన్న, ఒకవేళ అర్చన అమ్మ రాలేదేంటి అని అడిగితే పెళ్లి పనుల్లో బిజీగా ఉందని చెప్పండి. ఆ విషయం నాకు వదిలేరా, నేను చూసుకుంటాను కదా. నువ్వు మాత్రం నేను చెప్పిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో. ఈ విషయం మీ అమ్మకి తెలియనివ్వకూడదు. ఏంటి? అలాగే నాన్న. జాగ్రత్త. ఆ. సరే పద. ఏంటి మావయ్య అలా చూస్తున్నారు? నేను మీతో ఏం మాట్లాడడానికి వచ్చానో సరిగ్గా మీరు ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు. రాత్రంతా నేను బాగా ఆలోచించి చూశాను మావయ్య. అర్చనను గోపిని పెళ్లికి పిలవడమే నాకు కరెక్ట్ అనిపిస్తోంది. జయంతి, నువ్వనేది నిజమేనా అమ్మా? అవును మావయ్య, మీతో అబద్ధం ఆడతానా? నిన్న అత్తయ్యకి భయపడి ఆమెకు సపోర్ట్గా మాట్లాడాను. కానీ నా మనసులోనూ ఒక పక్క అర్చన మీద ప్రేమ లాగుతూనే ఉంది. పాత పగలు కోపాలు అన్నీ మర్చిపోయి మన కుటుంబాలన్నీ చక్కగా కలిసిపోయి ఆనందంగా ఉండాలన్నదే నా ఆశ. కానీ ఒకటి చిక్కొచ్చింది మావయ్య. నేను ఈ కుటుంబం మంచి కోరి ఏది చేసినా ఈయనగారు నన్నే అనుమానిస్తారు. మీకెందుకు మావయ్య, మీరు అర్చన వాళ్ళని పిలవండి. నేను దగ్గరుండి వీళ్ళు వాళ్ళని కలవకుండా వాళ్ళు వీళ్ళని కలవకుండా సంతోషంగా ఎవరి దారిన వాళ్ళు వెళ్లేట్టు చేస్తాను. చాలా సంతోషం అమ్మా. వెళ్ళొస్తానమ్మా. మీరు బయలుదేరండి మావయ్య. అలాగేనమ్మా, వస్తానరా. ఏయ్, టిఫిన్ పెడుతురా. అర్చనను పిలవడానికి వెళ్తున్నారా మావయ్య? పిలవండి పిలవండి. మల్స్కి తెలియకుండా గోపిని పంపించేస్తారా? చూద్దాం అదంతా నాకు తెలియకుండా ఎలా సాఫీగా సాగుతుందో. అర్చన పెళ్లిలో గొడవ జరిగింది, కావ్య పెళ్లిలోనూ గొడవ జరిగింది. ప్రియ పెళ్లి మాత్రం ప్రశాంతంగా సంతోషంగా ఎలా జరుగుతుంది, ఎలా జరగనిస్తాను చూపిస్తా. ఈ జయంతి పవరేంటో పెళ్లిలో చూపిస్తా. బాబు ఇదిగోనయ్యా, వెళ్ళు.
ఆ రోజు మండపం నుంచి వీళ్ళ వాళ్ళు మనల్ని వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఈయన అక్కడే ఉన్నాడు కదా, ముందుకొచ్చి ఒక్క మాటైనా మాట్లాడా? ఏ అప్పుడు గుర్తుకు రాలేదా నేను అల్లుండని ఆవిడ కూతురని? ఇప్పుడు మాట్లాడడానికి వచ్చారు. బావగారు 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 రండి, లోపలికి రండి. నమస్కారం బావగారు. నమస్కారం. ముందు లోపలికి రండి. అల్లుడు గారు అర్చన ఇంట్లో ఉన్నారా? లేరండి, ఇద్దరు కలిసి ఇప్పుడే గుడికి వెళ్ళారు. వచ్చేస్తారులేండి. ముందు మీరు లోపలికి రండి. మా చిన్నమ్మాయి ప్రియ పెళ్లి చేస్తున్నా, ఆహా. అందుకే మిమ్మల్ని వాళ్ళని పిలిచి వెళ్దామని వచ్చాను. శుభం, శుభవార్త చెప్పడానికి వచ్చారా? ముందు లోపలికి రండి. రండి రండి బావగారు రండి. ఏంటి బావగారు లోపలికి రావడానికి వెనక ముందు ఆడుతున్నారు? రండి లోపలికి రండి, కూర్చుని మాట్లాడుకుందాం. రండి రండి. రండి బావగారు రండి. రండి కూర్చుందాను రండి.